నాన్నని 4 పదాలతో వర్ణించలేమురా. అయినా నీలాంటి తాగుబోతునికి తెలుస్తుంది తండ్రి విలువ. ఆకాశంలో మేఘాలు తెల్లగా పాలనురుగులా ఉన్నంత వరకే అందంగా ఆనందంగా ఉంటుంది. ఇవే మేఘాలు నల్లగా మారి ఉరుముల మెరుపులతో భయంకరంగా బీభత్సాన్ని సృష్టిస్తాయి. మనిషి జీవితంలో బంధువులు మిత్రులు తోడు ఉన్నంత వరకు ఏ కష్టానైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. అదే బంధువులు మిత్రులు మన నుండి దూరమైనప్పుడు కష్టాలు బాధలు మనిషిని కుంగదీస్తాయి. సో చిన్న చిన్న కారణాల వల్ల బంధుమిత్రుల్ని కోల్పోవద్దు. థ్యాంక్ యూ అంకుల్. మీతో 10 నిమిషాలు మాట్లాడితే లైఫ్లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. అంకుల్ థ్యాంక్ యూ ఫర్ మోటివేటింగ్. దాందేముందిరా, తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, వెలకట్టలేందిరా. సరేరా, నేను వెళ్తా, జాగ్రత్త. సరే అంకుల్. అంకుల్ చాలా మంచోడు కదరా. అవునరా, ఇంట్లో ఇలాంటి ఒక్కడుంటే ఊరంతా బాగుపడుతుందిరా. అవునరా, అంత మంచి అంకుల్ కడుపున వాడు ఎట్లా పుట్టిండో కదరా. అరే వాడు మన ఫ్రెండ్ గాని వానంత వేస్ట్ కాలేరా. అందుకే అంటారు కావచ్చు పండిత పుత్ర పరమశుంఠ అని. అవునరా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. నీరు తాగి సిందేద్దాం, దిగేదాకా వాగేద్దాం, లోకాలే మరిసేలా లొల్లి లొల్లి చేసేద్దాం. మామ మీ ఇష్టం వచ్చినంత తాగండి, తాగి తూగండి, మోమాట పడాల్సిన అవసరమే లేదు. ఓకే మామ, నువ్వు మాకు చెప్పన్నా మామ. మా ఫ్రీ వస్తే ఫినల్ అయిన తర్వాత మాకు మందు లెక్కనారా మా. మామ నువ్వు దేవుని మామ, ఒక్కట్లా మందు వస్తున్నావు మామ. నీ బతుకు ఒక్కనాడన్న రూపాయి ఖర్చు పెట్టినవారా? మనకెందుకు రా, మన దేవుడు ఉండగా. మందు తాగడం కన్నా నలుగురికి తాగించడంలోనే కిక్ ఎక్కువ ఉందిరా. ఎంత మంచోని మామ. మా నీలాంటి ఊరికి ఒక్కడుంటే ఊరు బాగుపడుతుంది రమ్మా. హాయ్రా మామ. హాయ్రా, ఏం చేస్తున్నావురా? ఏం లే, ఖాళీరా. దావతి వేసుకుందాం, వస్తావారా? మనీ లేవురా. ఏం పర్లేదురా, నేను చూసుకుంటా కదా. రానురా. మా ఎదురుతారా. ఏం కాదురా, తాగాలే తినాలే ఎంజాయ్ చేయాలి. ఏం కదా. సరే మా పోదాంపా. నీకెందుకురా మామ టెన్షను, నేను తాగిపిత్తా కదా, తినిపిత్తా కదా. ఎన్నిసార్లు చెప్పాలిరా తాగద్దు అని? డాడీ డాడీ డాడీ, తాగితే స్వర్గం కనపడుతుంది, తాగపోతే నరకం కనపడుతుంది. నరకం కంటే స్వర్గం గొప్పది. రైట్. అందుకే తాగాలి, తాగి తూగాలి. నీ వయసు పిల్లలంతా చదువుకొని పెద్ద పెద్ద జాబులు చేస్తా అంటే నువ్వేమో ఊరి మీద పడి తాగుబోతు అవుతావా? జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే తినచ్చు, తిరగచ్చు, తాగొచ్చు. ఇప్పుడు డబ్బులు ఎలాగో నువ్వే ఇస్తున్నావు. తిని తిరగడం అంటావా? బిందాస్గా చేస్తున్నావు. ఇంకా జాబ్ ఎందుకు? రేపటి నుండి ₹1 తీయడానికి వీల్లేదు. మర్యాదగా జాబ్ చూస్తే వెళ్ళి జాయిన్గా, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. జోక్ జోక్ డాడీ, లవ్ యు డాడీ. మీ అబ్బాయి మా పిల్లల్ని ఎడగొడతాండు, లేనిపోని అలవాట్లు నేర్పుతాండు. మీ వాడిని కంట్రోల్లో ఉంచుకుంటావా, లేదంటే మమ్మల్ని ఏమైనా చేయమంటావా? ఎన్ని రోజులు నీ ముఖం చూసి ఊకున్నా. నువ్వు కంట్రోల్లో పెడతావా, మమ్మల్ని పెట్టమంటావా? రోడ్డు మీద నలుగురికి నీతులు చెప్పుడు కాదు, ముందు నీ ఇంట్లో నువ్వు చక్కగా చూసుకో. అరే అక్కడ ఏం జరుగుతుందిరా? ఆడనారా, ఇంకేముందిరా, ఆ వేస్ట్ ఫెలో వల్లే ఆ అంకుల్ని తిడుతున్నారు. ఏ మనిషి రాడు, ఆయన కడుపులో చెడబుట్టింది కదరా. పాపం రా, అనవసరంగా అంకుల్ పరుగు తీస్తున్నాడు కదరా. ఏంటి ఈరోజు నాన్న జేబులో డబ్బులు పెట్టలేదేంటి? కొంపదీసి మర్చిపోయాడా? రేపటి నుండి ₹1 తీయడానికి వీల్లేదు. సీరియస్ తీసుకున్నాడు ఏంటి? మనకి వానికి ఆమనేలే. ఎక్కడ పెట్టాడు? నా కడుపున చెడబుట్టినావు కదరా, తాగుబోతాడు అనుకున్నా. దొంగతనం కూడా చేస్తానా? అయితే ఏంటి ఇప్పుడు? నా ఇంట్లో నా డబ్బులు తీయడం కూడా దొంగతనమేనా? నీ డబ్బారా, నువ్వు సంపాదించినవా? నా డబ్బులు సంపాదించే తెలియలేదు గాని
నా ఇల్లు నా డబ్బు అంటావు. ఇదంతా మా తాతలు సంపాదించిన ఆస్తి. తాతలు సంపాదించింది మన వాళ్ళకే ఎందుతుంది. ముందా తెలుసుకొని మాట్లాడు. నీ తాత సంపాదించిన ఆస్తి చిల్లి గవ్వ కూడా లేదు. ఇదంతా నా కష్టార్జితం, అర్థమైందా? ఇప్పుడేంటి, ఇంట్లో ఉండమంటావా పొమ్మంటావా? ఎవరిని బెదిరిస్తానవు రాపో. నువ్వేం చేసి బతావు నేను కూడా చూస్తా. నువ్వేం బాధపడకు, బిందాస్గా బతుకుతా. గుడ్ బై. మా నాన్నంత వేస్ట్ కానీ భూమి మీద చూడలేదురా. రే నువ్వు మాట్లాడే తప్పురా, మీ నాన్న దేవుర్రా. నానా బొంగ. నాన్ననేటోడు ఉంటే కొడుకు ఇష్టానికి కాదన్నారా. మా అయ్య అన్నాడు, ఊకే అది చేయద్దు ఇది చేయద్దు, అక్కడికి పోవద్దు, ఇక్కడ ఊకే నసా. రే నువ్వు అట్లా అన్నకు మామ, మీ నాన్న మంచోర్రా. అరే ఇటు తాగేది నా డబ్బులతోనే, పగిడేది నారా. నువ్వు దెంగేరా, నువ్వు దెంగే. నువ్వు సఫర్ చేయకుండా రాదురా, వాని గుద్దరేది పెడతాను. దెంగే. అరే వాని బాధపాడు చెప్తా అంటే ఎందుకు రా అప్పుడే కినకని లొల్లి. సరేరా. నానంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత అంతేగారా. కానీ మా అయ్య రూల్స్ రెస్ట్రిక్షన్స్ అంటూ రోజు ఎక్కి దొక్కుతుంటే ఎవడుకుంటారా? మన లైఫ్ మన ఇష్టానుసారంగా బతికే హక్కు మనకు లేదారా? మన లైఫ్ మన ఇష్టం రా భయ్. వాని కోసం వీని కోసం ఏందిరా బతికేది? పోనీరా మామ, లైట్ తీసుకో. నీ లైఫ్ నీ ఇష్టం రా, నీ ఇష్టం ఉన్నట్టు బతుకురా. మా అయ్యంత వేస్ట్ గాడు, లఫ్ట్ గాడు ఇంకో లేరురా. ఇంట్లోకి వెళ్ళి తెంగే ఉన్నారా నన్ను. ఊకో మామ ఊకో, నువ్వు స్వతంత్ర జీవిరా. బాబు, మా అబ్బాయి కనిపించిండా? లేదంకుల్, కనబడలే. వినయ్, మా అబ్బాయి కనిపించాడా? లేదంకుల్. ఎందుకు? ఎవరిని బెదిరిస్తానవు రాపో. నువ్వేం చేసి బతావు నేను కూడా చూస్తా. నువ్వేం బాధపడకు, బిందాస్గా బతుకుతా. గుడ్ బై. పోనీలే, ఎక్కడికి వెళ్తాడు అనుకున్నా కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి పోతాడు అనుకోలే. పోనీ ఫోన్ చేయకపోయారా? ఫోన్ కూడా కలుతలేనా? నాకెందుకో భయంగా ఉంది. మీరేం వరీ కాకండి అంకుల్, ఇక్కడ ఉండడం మేము కూడా వెతుకుతాం. సరే నాన్న. సరే. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా. అరే మామ, దినేష్గా కనబడరా? లేదురా ఓపల్లే. ఎందుకేమన్నా అయిందా? వాడు నేను నైట్ నుంచి కనబడతాడట్రా. పీడ వాషింగ్ తీ, లైట్ తీసుకో. పాపం రా అంకుల్, పర్వంతా పోయింది వాని వల్ల. మంచి పని అయింది. అరే ఆ అంకుల్ బాధపడకుండా వచ్చిండ్రా నా దగ్గరికి. ఛ, వాని కోసం కాకపోయినా అంకుల్ కోసమైనా వెతుకుదాం పదండ్రా. పదండ్రా వెళ్దాం. పదండ్రా. అవుపడ్డారా? అవ్వలేరా? ఏమైందిరా? నీకు ఎక్కడన్నా కనబడ్డారా? నాకు కూడా కనబడలేరా వాడు? నాకు కూడా కనపడలేరా వాడు. అరే ఆ తాక్బోత్ గ్యాంగ్ అని అనుకుందామా? అవునరా, ఫోన్ చేసి తెలుసుకుందామా? ఆ చెయ్యిరా. హలో. హలో. అరే దినేష్గా కనబడ్డా మీకు? కనబడ్డాడు మా, నైట్ మాతో ఉన్నాడు వాడు. నిన్న ఎక్కడన్నారా మీరు? ఇంకేర్రా మాట కన్నా సిట్టింగ్ చేసినావు. ఓకే మామ. దినేష్ అరే. అరే దినేష్. అరే దినేష్. అరే దినేష్ అరే. దినేష్, నేను మాట్లాడే వినబడుతుందా? తాక్బోత్ సాలేగాడు. అరే ఏ మనిషి రా వీడు? సోయిలే అరా వీనికి. అరే నీ అమ్మ. అరే పోయి వాటర్ తీసుకురాబరా. నీ అమ్మ తూలుతాడు కదా మొత్తం. లే ఇగోరా, అరే తీసుకో మామ. వాని ముఖం మీద కొట్టు, వేస్ట్ గాడు. రే ఎవర్రా నీళ్ళు పోసింది? నీళ్ళు కాదురా నీ మీద, పెట్రోల్ పోసి తగ్గటాలి నిన్ను. ఏం తాగుర్రా ఇది? ఎక్కడున్నావో సోయలేనంత తాగుతావారా? లైట్ గానే తీసుకున్నారా? చల్ ఆపరా. సూత అర్థమైంది, నువ్వు ఎంత అయినవా? నా ఇష్టం ఎక్కడ కాదు, నా ఇష్టం ఎక్కడ. నీకెందుకురా? మాకేం అవసరం రా, ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ కాళ్ళం. కానీ మీ ఫ్యామిలీకి అవసరం, మీ నాన్నకు అవసరం. నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావని మీ నాన్న ఎంత బాధపడుతుండో తెలుసారా అక్కడ? ఆడా పనికి మాలాడా. కన్న తండ్రిని పట్టుకుని ఏంట్రా మాటలు? ఫ్రెండ్ వే బతికిపోయినావు, లేదంటే ఇక్కడనే బాధ్యతవాన్ని. కొంచెమైనా సిగ్గు అనిపిస్తుంది రా. ఇట్లా సోయి లేకుండా ఎడబడతారా వండనీకి? ఇప్పుడు పంచాయతీకి వచ్చినారు ఇక్కడికి. పంచాయతీ కాదురా, పాపం అని వచ్చినాం. మీ నాన్న కళ్ళలో కన్నీళ్ళు చూడలేక వచ్చినాం. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చి బిందాసుకు తాగి సోయి లేకుండా పడుకున్నావు. అక్కడ మీ నాన్న కనబడలేదని అడుగుతూ ఊరంతా తిరుగుతూ బాధపడుతున్నారా? అయినా అంత మంచి మనిషికి ఇంత చెండాలంగా ఎట్లా పుట్టినవరా? ఒక్క మనిషి నీ పల్లెత్తు మాటనని మీ నాన్న నీ వల్ల అడ్డమైన వాళ్ళతో మాట పడాల్సి వచ్చిందిరా. రోడ్డు మీద నలుగురికి నీతులు చెప్పుడు కాదు, ముందు నీ ఇంట్లో నువ్వు చక్కగా చూసుకో. కన్న తండ్రి అంటే జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడుకునేవాడు రా. అలాంటి వాడికి కంటతడి తెప్పించావు కదరా.
తల్లి లేని నీకు అన్నీ తానే అమ్మల అనురాగం పంచాడు కదరా. అమ్మలోటు లేకుండా పెంచిన మీ నాన్నని అసహించుకోవాలని ఎలా అనిపించిందిరా? నాన్న అంటే రక్తం పంచి మన పుట్టుకకు కారణమయ్యే వ్యక్తి మాత్రమే కాదురా, తప్పటడుగులు వేసిన పాదాలకు చెయ్యి పట్టి నడక నేర్పిన ధైర్యం రా. అలసిపోకుండా అనుక్షణం మన కోసం పోరాడే సైనికుడురా నాన్నంటే. నిరంతరం మన జీవితాలు వెలిగించడానికి వచ్చిన అస్తమించని సూర్యుడురా నానంటే. అమితమైన ప్రేమను పంచడానికి వచ్చిన ఆపద్బాంధవుడేరా నాన్నంటే. నాన్నని 4 పదాలతో వర్ణించలేమురా. అయినా ఇలాంటి తాగుబోతుని కింద తెలుస్తుంది తండ్రి విలువ. అలా అనొద్దు మామ. తాగుపోతునే కావచ్చు కానీ తప్పుడు మనిషిని కాదురా. బుద్ధి గడ్డి తిని కన్న తండ్రిని బాధ పెట్టానే కానీ కావాలని కాదురా. ఒక్క అవకాశం ఇవ్వండి మామ. మా నాన్న కాళ్ళు పట్టుకొని మరీ క్షమించమని పత్రాడుకుంటాను రా. మా నాన్న కళ్ళల్లోంచి కన్నీరు కాదు కదా, ఏ కష్టాన్ని తన గడుపు తొక్కనివ్వండి రా. మీ నాన్న నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారా? వెళ్ళు. సారీ డాడ్, క్షమించండి. చా, నువ్వు నాకు సారి చెప్పడం ఏంట్రా? నువ్వు చెప్పినట్టే వింటా నాన్న. మందు మానేస్తా, నీకు నచ్చినట్టే ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టుండరా, కానీ 10 మందిలో గౌరవంగా బతకరా. సరే. హలో గాయస్, నేను మీ సురేష్ కడారి. దయచేసి ఎవరు తాగొద్దు, తాగి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఇన్ కేస్ మీకు తాగడానికి ఎప్పుడు 6 నెలలకోసారో సంవత్సరానికోసారో తాగండి. నాన్నను మించిన దైవం ఇంకోటి లేదు. నాన్నను అలాగే ఇంట్లో ఫ్యామిలీస్ అందరినీ గౌరవించండి. మీరు గౌరవాన్ని కాపాడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, స్టే హోమ్, స్టే సేఫ్. గంట కొట్టు మర్చిపోకండి.